రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనిలో భాగంగా రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాంతియుతంగా ఓటింగ్ జరిగే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ పరిధిలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఉదయాన్నే వేలదిగా పోలింగ్ బూత్ల వద్దకు తరలివచ్చారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. విజయవాడ రైల్వే కళ్యాణ మండపంలోని పోలింగ్ కేంద్రంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతోపాటు మొబైల్ ఫోన్లు పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించబోమని వెల్లడించారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని ఓటర్లను కోరారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడ రైల్వే కళ్యాణ మండపంలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. పులివెందుల్లో ముఖ్యమంత్రి జగన్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల బాకరాపురం పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో రీపోలింగ్ లేకుండా హింసరహిత పోలింగ్ జరగడమే మా లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రైల్వే ఫంక్షన్ హాల్ పోలింగ్ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరుగుతోందన్నారు. ఎన్నికల సంఘం గత ఎన్నికల కన్నా ఈసారి 10,000 మంది కేంద్ర బలగాలను రాష్ట్రానికి అదనంగా కేటాయించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. మార్నింగ్ 6 నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. మాక్ పోల్ అయిపోయింది. నా పోలింగ్ అన్ని చోట్ల స్టార్ట్ అయింది. కొన్ని 6 to 7 ఇన్సిడెంట్స్ మార్నింగ్ జరిగినాయి. పల్నాడు డిస్ట్రిక్ట్లో, శ్రీకాకుళంలో, తర్వాత అన్నమయ్య డిస్ట్రిక్ట్లో. బట్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. వాట్ వీ హ్యావ్ గివెన్ డైరెక్షన్ దట్ ఎవరైనా గడబడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా పికప్ చేసేసి ఆయన్ని అక్కడ నుంచి పోలింగ్ స్టేషన్ దూరం వెళ్ళి అరెస్ట్ చేసేయాలి. సో although some incidents have happened, but polling has not been affected. Things are going on smooth, and we are assuring everybody that we have made all the arrangements. Please come vote and we'll provide all the facilities, all the arrangements as required. Free, fair and peaceful election. Ante nenu morning 5:30 nunchi anni teams touch lo unnanu, SPs tho, collectors tho. Incidents jariginayi konni chotlo. As I said, 6 places incident jariginayi. బట్ థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్ అండ్ దెన్ పీపుల్ ఆర్ గెటింగ్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సీరియస్ ఇంజరీస్ ఎక్కడ కూడా లేవు. 2 చోట్ల దిస్ వైలెన్స్ జరిగింది. బట్ there is no major injury to anybody. Yes, I have seen that thing. I am in touch with the collector. వాళ్ళు will take care of those people, but this is not a serious injury. కలర్ మీదే మనం ఎక్కువ దీనిపైన ఫోకస్ చేయకూడదు. బికాస్ కలర్ నేను ఏ కలర్ వేస్తాను దట్ ఈస్ మై డిస్క్రిషన్. సో కలర్ వేసుకొని రాశారు కాబట్టి వాళ్ళని పోలింగ్ నుంచి తీసేయడం, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే కలర్కి నేను కూడా బ్లూ షర్ట్ వేసుకున్నాను. సో am I affecting anybody? No. కలర్ హైకోర్టు ఆర్డర్ ఉంది దీనిపైన. కలర్ కెన్ బి వీ కెనాట్ రెస్ట్రిక్ట్ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కలర్. సో దిస్ ఇష్యూ డస్ నాట్ అరైజ్. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. జిల్లాలో 1792 పోలింగ్ స్టేషన్లలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రైల్వే ఫంక్షన్ హాల్ పోలింగ్ కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు కుటుంబ సమేతంగా కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 1792 పోలింగ్ స్టేషన్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. పోలింగ్ ముందు నిర్వహించిన మాక్ పోలింగ్ విజయవంతంగా ముగిసిందన్నారు. చిన్న సమస్యలతో ఈవీఎంలు మొరాయించిన వెంటనే రీప్లేస్ చేసినట్లు తెలియజేశారు. ఓటర్లలో చైతన్యం అనూహ్యంగా పెరిగిందన్నారు. జిల్లా 85% నమోదు అవుతోందని భావిస్తున్నట్లు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 88 నుంచి 90%, పట్టణ ప్రాంతాల్లో 78 నుంచి 80% ఓటు శాతం నమోదవుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగినగర్ పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, ఓటింగ్ సరళిని పోలీస్ కమిషనర్ PhD రామకృష్ణ పరిశీలించారు.
పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో ఓటర్లలో చైతన్యం పెరిగి పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు తరలివస్తున్నారని తెలిపారు. విజయవాడ నగరంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. పోలింగ్ వద్ద పార్టీలకు సంబంధించి ఎటువంటి గొడవలు చోటు చేసుకోలేదన్నారు. ఓవరాల్గా మార్నింగ్ 7 నుంచి ఇప్పుడు దాకా 11 o'clock అయింది. 4 hours ప్లస్ చాలా పీస్ఫుల్గా అవుతుందండి. విజయవాడ సిటీ కానీ విజయవాడలో మాకు విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్న రూరల్ ఏరియాస్లో కానీ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ పీస్ఫుల్. ఎక్కడ ఏ రకమైన ఇష్యూస్ లేవు. పబ్లిక్ బాగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి బాగా వస్తున్నారు. పెద్ద పెద్ద క్యూస్ అన్నీ బాగా ఉన్నాయి. ఈసారి చాలా సక్సెస్ఫుల్గా అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓవరాల్గా సిచ్యువేషన్ అంతా కూడా ఎక్కడ ఏ రకమైన గొడవ కానీ అల్లర్లు కానీ అలాంటివి ఏమీ లేవు. మా తరఫున బందోబస్తు సఫిషియెంట్ ఫోర్స్ యూస్ చేసి సఫిషియెంట్ స్ట్రైకింగ్ అండ్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని వాడి పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. లేదండి, ఇవన్నీ ఇక వెరిఫై చేస్తున్నాము. పెట్టి ఆల్టర్కేషన్స్ చిన్నవి ఊళ్ళో ఉండే చిన్న టెన్షన్స్ తప్ప అక్కడ ఏమీ గొడవలు కానీ పోలింగ్ బూత్ దగ్గర గొడవలు కానీ ఇలాంటివి ఏమీ లేవండి. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఉదయం 6:30 నుంచి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఆంధ్ర లయోలా కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ప్రజలు పోటెత్తారు. ఈ పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 24 బూత్లు 30,000 ఓట్లు ఉన్నాయి. 3 డివిజన్లకు చెందిన ఓటర్లు ఓటు వేసేందుకు లయోలా కాలేజీకు చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా జాతరను తలపిస్తుంది. ఓటు వేసేందుకు వచ్చిన వాహన చోదకులతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. పోలీసులు ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఆంధ్ర లయోలా కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు తరలివచ్చిన ఓటర్లతో కళాశాల ప్రాంగణం కోలాహలంగా మారింది. ఆంధ్ర లయోలా కళాశాల పోలింగ్ కేంద్రంలో అత్యధిక బూత్లున్నాయి. వీటిలో 56వ పోలింగ్ బూత్ను మహిళా మోడల్ పోలింగ్ కేంద్రంగా ఎన్నికల సంఘం ఎంపిక చేసి ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. ఇందులో 598 మంది పురుషులు, 662 మంది మహిళా ఓట్లు ఉన్నాయి. ఈ కళాశాలలో 3, 4, 5 డివిజన్ల నుంచి 24 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. దాదాపు 30,000 ఓట్లు వేసేందుకు ఓటర్లున్నారు. కళాశాలలో డిగ్రీ బ్లాక్తో పాటుగా పీజీ బ్లాక్, లగడపాటి బ్లాకుల్లోనూ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయగా ఇందుకు సంబంధించి ప్రధాన ద్వారం వద్ద ఆయా సంఖ్యలను ఉంచారు. ఓటర్లంతా తమ ఓటు కలిగిన బూత్ నెంబర్ చూసుకుని వెళ్లాల్సి ఉంటుంది. 56 నెంబర్ పోలింగ్ బూత్లో ఉదయం అరగంట పాటు వీవీప్యాట్లో సాంకేతిక సమస్య రావడంతో కొద్దిసేపు ఆటంకం కలిగింది. సాంకేతిక సిబ్బంది సమస్యను పరిష్కరించడంతో ఓటింగ్ ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది. యువత, వృద్ధులు, పురుషులు, మహిళలు అధిక సంఖ్యలో ఓటింగ్ వేసేందుకు తరలివచ్చారు. ఓటేయడానికి వచ్చారు. పాదుకారింటికి వచ్చాను నేను. ఎంత టైం పట్టింది మీకు? 7 గంట పట్టిందండి. ఏవిఎంలు పనిచేయట్లేదు అన్నారు మిషను. అదే ఎక్కువ టైం తీసుకుంది. దానివల్ల లేట్ అయిపోయింది. ఎంతసేపు పని చేయలేదు? హాఫ్ అన్ అవర్ పని చేయలేదండి. ఎలా ఉంది? మీరు ఎన్నోసారి ఇది ఓటేయడం, గతంలోకి ఎన్నికలకి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉంది సార్. కాదు, ల్యాండ్ ఆర్డర్ బాగాలేదు. ఇప్పుడు మేము ముసలాం ముందు ఉంటున్నాము, వాళ్ళు ఎప్పుడు వచ్చిన కుర్రాలు తోసేస్తున్నారు. కనీసం లైన్లో పెట్టట్లేదు, వాళ్ళు ఆపట్లేదు, చూస్తున్నారు అలా అంతే. సీనియర్ సిటిజన్స్ని ముందు పంపిస్తారు? లేదు సార్, లేదు. మరి ఆయన తెలుగు రాదు, నాకు అర్థం కాలేదు. మాట్లాడినా మనకి అట్లా చూస్తున్నాడు అంతే. అంటే వచ్చిన వాళ్ళందరూ లైన్లో పంపించాలి? లేదండి. ఇక ఆఖరికి ఆలీలు గొడవ పడితే అప్పుడు కొంచెం కంట్రోల్ చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కామినేని నగర్లోని దేవినేని బాజీ ప్రసాద్ విఎంసీ ఎలిమెంటరీ స్కూల్లో వైఎస్ఆర్సీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ కేశినేని నాని ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా జరుగుతుందని కేశినేని నాని అన్నారు. ఉదయం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేసేందుకు వచ్చారని, ఓటింగ్ శాతం పెరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, తమకు ఎవరు మంచి చేశారనేది ఆలోచించుకొని ఓటు వేయాలని కోరారు. ఇవాళ ఓటు వేయడం జరిగింది ఇక్కడ విజయవాడ ఈస్ట్లో కరెన్సీ నగర్లో. అట్లాగే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మంచి స్పందన, వైసీపీకి భారీ స్పందన లభిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి ముఖ్యంగా అన్ని వర్గాల వారు, ఏదైతే పథకాల్లో బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉండండి, లేకపోతే అభివృద్ధి ఫలాలు అనుభవించినటువంటి పౌరులు కానివ్వండి, మన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితంగా 175కి 175 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ పెట్టినారో అది అచీవ్ అవుతుందో ఎటువంటి సందేహం లేదు. విజయవాడ పార్లమెంట్లో కూడా 7 వైసీపీ గెలవబోతూ ఉంది. అలాగే పార్లమెంట్లో కూడా భారీ మెజార్టీతో గెలుస్తాం.
టీడీపీ విజయవాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆంధ్ర లయోలా కాలేజ్ పీజీ బ్లాక్ రూమ్ నెంబర్ IP4లో కేశినేని శివనాథ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేశినేని శివనాథ్ వెంట సతీమణి జానకీలక్ష్మి, కుమారుడు వెంకట్, కూతురు స్నిగ్ధ, తల్లి ప్రసూనాంబ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్లో జరుగుతున్న ఎన్నికల సరళిని గమనించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎన్నికల అధికారులను కోరారు. ఇవాళ బూత్ నెంబర్ 56లో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. నేను నా కుటుంబ సభ్యులందరం కలిసి పెద్ద ఎత్తున ఓటర్లు వయసుకు సంబంధం లేకుండా 80 ఏళ్ళు దాటిన వారు కూడా చక్కగా వచ్చి లైన్లో నుంచుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చిన్న చిన్న అసౌకర్యాలు ఎదురైనా అధికారుల దగ్గరుండి కరెక్ట్ చేశారు. పోలింగ్ చురుగ్గా సాగుతుంది. నిజంగా చాలా పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. తప్పకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చి వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చాలా పెద్దవారు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ఈవీఎం మిషన్ కాదు, ఒక వీవీప్యాట్లో చిన్న ఇబ్బంది, దాన్ని కరెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సజావుగా పోలింగ్ జరుగుతుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి గుణదల జియాన్ హైస్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేసేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారని తెలిపారు. బూతుల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించి మంచి నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. ఈరోజు ఉదయాన్నే 7 గంటలకి ఓటు వినియోగించుకోవటం జరిగింది. అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ప్రజానీకానికి ఈరోజు మీ అందరం గారు కోరుకునేది ఒకటే, దయచేసి ప్రతి ఒక్కరు గారు ఓటు హక్కుని వినియోగించుకుని జరుగుతున్న మంచి కార్యక్రమాలు మరింతగా జరిగే విధంగా మీరందరూ గారు మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క ధన్యవాదాలు, మీ యొక్క బ్లెస్సింగ్స్ అన్ని గారు ఓటు ద్వారా నెరవేర్చాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యనమల కుదురు రోడ్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ కుటుంబ సమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ఓటు వేసిన పోలింగ్ కేంద్రంలో దాదాపు 45 నిమిషాల పాటు ఈవీఎంలు మొరాయించాయి. సాంకేతిక సిబ్బంది సరిచేసి అనంతరం ఎమ్మెల్యే ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ఓటు ఆయుధాన్ని వినియోగించుకునేందుకు ప్రజలు వేలాదిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని దించడమే ధ్యేయంగా అనేక మంది ఓటర్లు తరలివచ్చారని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచన వారిలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. గద్దె అనురాధ మాట్లాడుతూ ఓటు అనేది సామాజిక బాధ్యత అని తెలిపారు. ఆడపిల్లలకు రక్షణ, యువత భవిష్యత్ కోసం ఓటు వేయాలని కోరారు. ఆయుధంతో తన ఓటు అనే ఆయుధంతో రావడం, ఉదయాన్నే 7 గంటలకు వేలాది మంది లైన్లో నిలబడ్డారంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనను దించడమే ధ్యేయంగా వాళ్ళందరూ వచ్చినట్టుగా వాళ్ళ ఆవేశం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచన సుస్పష్టంగా కనపడుతుంది. ఏదైనా కూడా ఈ రోజున నా ఓటుని వినియోగించుకుని ఇక్కడ రావడం జరిగింది. ఇంకా చాలా చోట్ల ఈవీఎం మిషన్ పనిచేయట్లేదని చెప్పి ఫోన్లు వస్తూ ఉన్నాయి. వాటన్నిటి కూడా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా మిషన్ కూడా ఈవీఎం మిషన్ కూడా 45 నిమిషాల పాటు ఆగిపోవడం జరిగింది. ఏదేమైనా కూడా ప్రజలందరూ కూడా సహనంతో తన ఓటు హక్కుని ఎన్ని ఇబ్బందులు గురైనా తన ఓటు హక్కుని వినియోగించుకోవడమే ధ్యేయంగా ముందుకు వెళ్ళాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడబడాలని, అది ఒక ఓటు ద్వారానే సాధ్యమని. సామాజిక బాధ్యత ఓటు అనేది. ఈ ఓటు నేను ఆడబిడ్డల గౌరవం, రక్షణ కాపాడుకోవటానికి, అదేవిధంగా యువత భవిష్యత్తు ఈ రోజున వాళ్ళు ఈ సమాజంలో ఒక చక్కటి స్థానంలో ఉండి నిలబడటానికి నా ఓటు హక్కును వినియోగించుకోవటం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో 253 పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు చేశారు. వీటిలో సమస్యాత్మక కేంద్రాలు 153 ఉన్నాయి. 2,32,555 మంది ఓటర్లు ఉండగా ఈసారి 2,55,963కు పెరిగింది. ఈ ఏడాది యువ ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థుల గురించి అవగాహన చేసుకున్న ఓటర్లు తమ తీర్పు ఇచ్చేందుకు గుంపునంగా ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 253 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు సిద్ధం చేశారు. వీటిలో సమస్యాత్మక కేంద్రాలు 153 ఉన్నాయి. వీటి వద్ద మైక్రో అబ్జర్వర్లు, వీడియోగ్రాఫర్లు, వెబ్కాస్టింగ్ సిబ్బంది ప్రత్యేక పరిశీలన చేశారు. పోలీస్ సిబ్బంది 550 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ పోలింగ్ కేంద్రాల్లో భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. వీటిలో 4 హరిత, యువ, పింక్ పోలింగ్ కేంద్రాలుగా కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు, చలువాతి మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కళాశాల, కబేళా సెంటర్ సమీపంలోని ఉర్దూ ప్రభుత్వ కళాశాల, చిట్టినగర్లోని టేనర్ మెమోరియల్ పాఠశాలలో ఏర్పాటు చేశారు. గత ఏడాది పశ్చిమ నియోజకవర్గంలో 2,32,555 మంది ఓటర్లు ఉండగా ఈసారి 2,55,963కు పెరిగింది. గతం కంటే ఓటర్లు 23,408 మంది పెరిగారు. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి వృద్ధులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్లో సైతం ఓటర్లు పెరిగారు. 2014లో 65.21% ఓట్లు పోలవగా 2019లో 63.41% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. యువ ఓటర్లు సైతం ఈసారి ఓటు వేసేందుకు భారీగా తరలిరావడం విశేషం. కమర్షియల్గా కాకుండా జస్ట్ మీ ఓటు హక్కు తీసుకొని మీ వాళ్ళని మీరు ఎన్నుకోండి, ఫ్యూచర్ కోసం ఆలోచించండి. త్వరగానే అయిపోయింది. మొదటిసారి నేను ఈ ఓటు వినియోగించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండకుండా ఇది 5 సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి మీ ఓటు మీరు వినియోగించుకోండి. ఎండాకాలం అని చెప్పి ఇంట్లోనే ఉండకండి. పావుగంటలు అయిపోయే పని ఆలోచించండి. భవిష్యత్తు కోసం మీరు ముందు ఓటేయండి, కదలండి. ఒకళ్ళు వచ్చి ఓటు వేయండి. ఇది నేను ఫస్ట్ టైం ఓటు వేస్తున్నాను. అందరూ వినియోగించుకొని మీ అభ్యర్థి ఎవరు అనేది మీరు డిసైడ్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి అంటే ఏదో వచ్చి వేసామని కాకుండా మంచి అభ్యర్థిని ఎన్నుకొని మీ యొక్క ఓటుని వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాను. మేము అందుకే ఇంత కష్టపడి వచ్చాం. ఎవరో మాకు రూపాయి ఇచ్చింది లేదు. మేము కష్టపడి వచ్చి ఓటేసాం. ఏ పార్టీ అయినా మనకు మంచి చేయాలా. ఇప్పుడు చాంచేపు అసలు అదేంటో మిషన్ పాడైందని నుంచో పెట్టేశారు. అట్టాగే ఓపీ చేసుకొని నుంచున్నా. వేసాను. మరి అది ఏమీ లేదు. అసలు కూర్చోడానికి కూడా ఏం బల్ల కూడా లేదు. మంచినీళ్ళు ఇచ్చిన దిక్కు కూడా లేదు అక్కడ. అలాగే వేసి వచ్చాం. కానీ మిషన్ పాడైపోయిందని నుంచోబెట్టారు. కూర్చోమ్మంటే అక్కడ బల్ల కూడా లేదండి. అసలు ఏం కూర్చుంటాము. ఎలాగో తిప్పలు పడి వేసి వచ్చాము. మాకు ఎవరో రూపాయి ఇచ్చింది లేదు, మేము తీసుకుందలేదు. న్యాయంగా ఓటేసి వచ్చాం అంతే. మేము దేనికి ఆశపడలా. ఒంట్లో బాగోపోయినా కానీ న్యాయంగా ఓటేసి వచ్చా. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు వేసేందుకు ఉదయం నుండి ఓటర్లు బారులు తీరారు. ఓటర్లతో క్యూలైన్లన్నీ కిక్కిరిశాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. టైలర్పేటలోని సెయింట్ పీటర్స్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. కాగా ఎండాకాలం దృష్ట్యా ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అలాగే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుండే ఓటర్లు ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఉన్న పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పశ్చిమ నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలతో పాటు ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా 15 మంది బరిలో నిలిచారు. ఇక్కడ మొత్తంగా 253 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 153 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఈ సమస్యాత్మక కేంద్రాల దగ్గర వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నారు. అలాగే అదనపు బలగాలను కూడా మోహరించిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజయవాడకు సంబంధించి టైలర్పేటలో ఉన్న సెయింట్ పీటర్స్ ఆర్సీఎం ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంబంధించిన పోలింగ్ కేంద్రం ఉన్నాం. పోలింగ్ కేంద్రం వద్ద కూడా బారులు తీరి ఇక్కడ ఓటర్లు వేస్తున్న పరిస్థితి. ఉదయమే వచ్చి ఓటు వేస్తే మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం ఓటింగ్ శాతం కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి పశ్చిమ నియోజకవర్గంలో 2,55,963 అంటే దాదాపు 2,56,000 మంది ఓటర్లు కూడా ఉన్నారు. గత ఏడాది 2,32,000 చిల్లర ఉంటే
ఈ సంవత్సరం 2,55,000 అంటే దాదాపు 23,000 పైగా ఓటర్లు పెరిగిన పరిస్థితి ఉంది. పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మనం చూస్తూ ఉంటే క్యూ లైన్లు కూడా పెద్ద ఎత్తున ఓటర్లు కూడా ఉదయం నుండే బారులు తీరారు. యువ ఓటర్లు కూడా చైతన్యవంతులై ఓటు వేసేందుకు ముందుకు వస్తూ ఉన్నారు. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఈ పోలింగ్ ప్రక్రియ కొంచెం నిదానంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఈవీఎం అనేది పనిచేయకపోతే దానికి సంబంధించిన టెక్నికల్ డిపార్ట్మెంట్ వచ్చి సరిచేసి మళ్ళీ పోలింగ్ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉండడంతో ఈ ప్రక్రియ అనేది కొంచెం నెమ్మదిగా సాగుతుంది. ఇందులో భాగంగానే ఇక్కడ స్లోగా నడుస్తున్న పరిస్థితి. అయితే ఈ ఓటింగ్ కేంద్రాల వద్ద ఎవరైతే ఓటర్లు ఓటు వేసేందుకు వస్తారో వారికి ఇబ్బందులు లేకుండా ఇక్కడ పోలింగ్ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టెంట్లు ఏర్పాటు చేయడం, అలాగే మంచినీటి సదుపాయం కూడా కల్పించడంతో పాటు మజ్జిగ పంపిణీ కూడా మధ్యాహ్నం నుంచి చేసే అవకాశం ఉందని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తూ ఉన్న పరిస్థితి. ఓటర్లు క్యూ లైన్లో బారులు తీరి ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. వృద్ధులు, వికలాంగులు, చిన్నారులు, పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఎంతసేపు అవుతుంది వచ్చి ఇక్కడ? అయిందండి, ఇక పెద్ద ఆపరేషన్ మన చదువుకుంటే అక్కడ కూర్చుంది. లైన్లోకి పంపించినా కూడా పంపించట్లేదు. అమ్మాయిలో నుండి వెళ్తాం, పెద్ద ఆపరేషన్ కూడా ఎలాగెళ్తారు? కళ్ళు తిరిగి పడిపోయిందంటే ఏమైనా ఉందా? ఎవరో పట్టించుకోవట్లేదు. అంటే ఏం చెప్పారు? ఎంతసేపు ఎందుకు పడుతుందని? ఏం చెప్తారో మిషన్లు పని చేయట్లేదని చెప్తున్నారు, ఇంకేం చెప్తారు? సార్ మీరు చెప్పండి అండి, ఏ విధంగా ఉంది పోలింగ్? మీరు ఎంతసేపు అయింది వచ్చి మేము ఇప్పుడే పావుగంట అవుతుంది, కానీ కాకపోతే పేషెంట్ సీట్ చూపిస్తే పంపిస్తారు. మందుల సీట్ కూడా తీసుకుని వచ్చా. ఈ చెయ్యి ఇక్కడ నుంచి ఇదంతా లాగుతుంది, ఎంచేపు నుంచోగలం లాగుతుంటే. అది కొంతమంది వృద్ధులు కానీ అనారోగ్యంతో ఉన్నవారు కానీ ఓటు వేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువసేపు క్యూ లైన్లో ఉండడంతో మేము చాలా ఇబ్బందులు పడుతుందని చెప్తున్నారు. యువకులు కూడా మనతో పాటు ఉన్నారు. ఎంతసేపు అవుతుంది ఇక్కడ ఓటు వేయడానికి? గంట అవుతుందండి. వచ్చి పేషెంట్లు ఉన్నారు, ఆమె పెద్ద ఆపరేషన్ చేసుకుని కూర్చుందండి. అక్కడ ఎప్పుడూ పట్టించుకోవట్లేదు అసలు. ఒకసారి తీయండి, ఒకసారి అన్న ఆమెను పట్టించుకోండి, ఆమె ఒకసారి మాట్లాడించింది. కొంతమంది మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసామన్నప్పటికి కూడా కొంతమంది పేషెంట్స్ కూడా ఉన్నారు. వారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అమ్మ ఏమైందమ్మా? ఎంతసేపు నుంచి అయిందండి? నేను గంట నుంచి ఉన్నాను, పంపించట్లేదు. పేషెంట్లు అయినా సరే పంపించట్లేదు. మీరు ఏమన్నా ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళి చూపించారా? వెళ్ళారు, పెద్దోళ్ళు వెళ్తేనే పంపించేస్తున్నారు, ఇంకా మమ్మల్ని పంపించరండి. ఇది ఇక్కడ ఏంటంటే అనారోగ్యంతో ఉన్న వారికి ప్రత్యేకించి ఒక సదుపాయం కల్పించాము అని చెప్తున్నప్పటికి కూడా కొంచెం వీరికి సంబంధించి కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని మనకి కనపడుతూ ఉంది. యువ ఓటర్లు కూడా ఉన్నారు. అమ్మ ఫస్ట్ టైం ఓటు వేయడం? అవునండి, ఫస్ట్ టైం. ఎక్కడి నుంచి వచ్చి? ఇక్కడే విజయ చిట్టి నగర్ నుంచి. నీలాంటి యువ ఓటర్లకు నువ్వేం చెప్తావు ఇలా ఓటుకు సంబంధించి? ఓటు అనేది చాలా ముఖ్యం అండి, ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్తారు. యువ ఓటర్లు కూడా చాలాసేపటి నుంచి క్యూ లైన్లో ఉండి ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇది విజయవాడలో ఏదైతే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న పరిస్థితి. చాలామంది కూడా క్యూ లైన్లో బారులు తిన్నారు. వృద్ధులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు గంట 2 గంటల నుంచి కూడా ఇక్కడ క్యూ లైన్లో ఉన్నారా? అమ్మ మీరు ఎంతసేపు అవుతుంది? హాఫ్ అన్ అవర్ దాటిందండి. అంటే ఎంతసేపు ఎందుకు లేట్ అవుతుందని ఏమన్నా చెప్పారా మీకు? మాకేం చెప్పలేదండి, లైన్లోనే ఉన్నాం. ఏం చెప్పలే, లైన్లో ఉన్నాం. చాలాసేపు ఈవీఎంలు కొంత ఇబ్బందిగా ఉండడంతో ఓటింగ్ ఆలస్యం అవుతుందని చెప్పి ఇక్కడ కొంతమంది ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అధికారులు తక్షణమే స్పందించి ఈ ఈవీఎం మిషన్లు కూడా బాగు చేసి వెంటనే ఓటింగ్ ప్రక్రియ అనేది సజావుగా సాగే విధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసే విధంగా అవకాశం కల్పించాలని ఓటర్లు అధికారులను విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఇక్కడ వీడియో జర్నలిస్ట్ రాజగోపాల్తో శ్యామ్, సిటీ న్యూస్, విజయవాడ 1 టౌన్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బూత్ నెంబర్ 180లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన సతీమణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అది మన బాధ్యత అన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఎన్నికలు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పసుపు చొక్కా దుస్తులు వేసుకుని వెళ్తున్నారని, వాళ్ళ ఐడి కార్డులు కూడా పసుపు రంగులో వేయించారని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తుందని, ఎన్నికల కమిషన్ ఒక పక్షాన్ని నిలబడకుండా పారదర్శకంగా పనిచేయాలని కోరారు.
హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను కోరినట్లు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయని వెల్లడించారు. ఏర్పాట్లు చేయడంలో అధికారులు కొంతమేర విఫలమయ్యారని అన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్ హౌస్, మంచినీరు సౌకర్యం లేదన్నారు. ఓటు వేసేందుకు ఓటర్లు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది, కానీ ఓటర్స్ మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం టెంట్లు అయ్యి ఆ ఎండకి టెంట్లు వేసి ఉంటే బాగుండేది. తర్వాత లోపల కూడా ఆఫీసర్స్కి అది వాటర్ అది అందట్లేదు అని అన్నారు. మాట్లాడతాం. ప్రస్తుతానికి ఇంతవరకు వెళ్ళినాయన్నీ ప్రశాంతంగానే ఉన్నాయి. ఇప్పుడు అవతల వాళ్ళకు ఇద్దరికీ చెప్పా, ఇరు పార్టీల వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి. అవతల పార్టీ వాళ్ళు ఘర్షణ వాతావరణం తేవడానికి ట్రై చేస్తే చెప్పా. నిన్నటిదాకా అయిపోయింది అది. ఇప్పుడు మాత్రం సామరస్యంగా సౌమ్యంగా మాట్లాడుకోండి. మీరు ఊరిని అరిసినంత మాత్రాన్ని మీకు ఓట్లు ఎక్కువ పడవు, అరవనంత మాత్రాన్ని వేరే వాళ్ళకి ఓట్లు తక్కువ పడవు అనేది సలహా ఇచ్చొచ్చాను. కానీ ఇక వాళ్ళ బిహేవియర్ మారేటట్టు కనపట్ల. ఇంకొక గంట అయితే కానీ జనం అయితే బాగానే వస్తున్నారు. 12 గంటలకు కానీ మనం చెప్పలేం. ఓకే, రైట్. ఇబ్బందులకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ కోరారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయని, వీలైనంత త్వరగా వాటిని బాగు చేసి పోలింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. 1 టౌన్ యూనియన్ బ్యాంక్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు ఆలస్యమైన చోట సమయాన్ని పెంచాలని కోరారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. అలాగే ప్రజలందరూ తమ ఓటుని తమ హక్కుగా భావించి తమ ఓటుని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. పోలింగ్ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక గంట ఈవీఎం ప్రాబ్లం రావడం వల్ల దానికి ఆఫీసర్స్ వచ్చి మొత్తం అంతా సరి చేయడం జరిగింది. 1 గంట లేట్ అయింది. వాళ్ళకి మేము కూడా అడగడం జరిగింది. 1 గంట లేట్ అయింది కాబట్టి ఈవినింగ్ కూడా 1 గంట పెంచే విధంగా చూడండి. ఆ ఒక బూత్ ఏదైతే బూత్ ఆగిందో ఆ బూత్ని 1 గంట ఎక్కువ ఇచ్చేసేటట్టుగా చూడాలని చెప్పడం జరిగింది. ఎన్నికల తీరుపై సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. టైలర్పేటలో ఓటు వేసేందుకు వచ్చిన ఆయన ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లకు ఎక్కడా మంచినీటి సదుపాయం కానీ టెంట్ హౌసులు కానీ ఏర్పాటు చేయలేదన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం రవీంద్రభారతి స్కూల్లో బూత్ నంబర్ 6, 10 మొరాయిస్తున్నాయని, ఈవీఎంలు మొరాయించి గంటకు పైగా పోలింగ్ ఆగిపోయిందన్నారు. ఓటింగ్ ఆలస్యమైంది కాబట్టి ముగింపు సమయం పొడిగించాలని కోరారు. సక్రమంగా సజావుగా ఓటింగ్ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రత ఉన్నది. ఎండ తీవ్రత ఉన్నటువంటి క్రమంలో కనీసము టెంట్స్ అన్నా వేయలేనటువంటి పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఓటర్స్ అంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఎండలో కనీసం తాగటానికి నీరు లేదు, ఎండలో నుంచోవాల్సి వస్తూ ఉంది. టెంట్స్ అన్నా వేయించండి అని చెప్పి రాజకీయ పార్టీలుగా మేము వేయించకూడదు అని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పుద్ది. మరి ఆ ఏర్పాట్లు వారే చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా భవానీపురం రవీంద్రభారతి స్కూల్లో పోలింగ్ బూత్ 6, 10లో ఈవీఎంలు మొరాయించాయి. ఇప్పటి వరకు 7 గంటలకి ప్రారంభించవలసినటువంటి ఓటింగు 8 గంటల 10 నిమిషాలకి ప్రారంభించారు 2 బూతుల్లో కూడా. అలాగే 223 రాజరాజపేట బూత్ కూడా ఈవీఎంలు మొరాయిస్తూ ఉన్నాయి. ఇంకా చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నటువంటిది అని చెప్పి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దీన్ని సెటరైట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఎక్కడైతే గంట పాటు ఆలస్యంగా ప్రారంభించబడిందో 6వ నెంబర్ బూతు, 10వ నెంబర్ బూతులో ఖచ్చితంగా 6 గంటల లోపు వాళ్ళు చెప్తా ఉన్నారు 6 లోపు జనాభా అందరికీ అవకాశం ఇస్తాను. మీరు 6 వరకు మీరు ఇచ్చేదే ఉంది, మ్యాండేటరీ అది ఎలక్షన్స్ కమిషన్ ఇచ్చింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్ల సందడి కనిపించింది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్యలో వీలైనంత ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు ప్రచారం చేయడంతో ప్రజలు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఏ పోలింగ్ కేంద్రం చూసినా ఓటర్లు బారులు తీరిన దృశ్యాలే కనిపించాయి. ఎండ ఉక్కపోతను సైతం లెక్క చేయకుండా వచ్చిన ఓటర్లు క్యూలైన్లలో గంట నుంచి 2 గంటల సమయం వరకు వేచి ఉన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించడంతో కొంత జాప్యం జరిగింది. సాంకేతిక సిబ్బంది సమస్యను పరిష్కరించడంతో తిరిగి పోలింగ్ ప్రారంభమైంది. అయితే అనేక చోట్ల మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు భారీగా క్యూలైన్లు ఉన్నాయి. పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి 42.30% ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ కేంద్రాలలో సీనియర్ సిటిజన్లు, వృద్ధులు, వికలాంగులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. 5,000 ఓట్లు ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద ఒకటే వీల్చైర్, 30,000 ఓట్లు ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద ఒకటే వీల్చైర్ను ఏర్పాటు చేశారు. దీంతో 70 ఏళ్లు పైబడిన వారు, వికలాంగులు, నడవలేని వారు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక వీల్చైర్ మాత్రమే ఉండడంతో ఒకరిని కూర్చోబెట్టుకుని వారిని ఓటు వేయించి తీసుకొచ్చే వరకు మిగిలిన వారు అక్కడే వేచి ఉండాల్సి వస్తుంది. అరగంట నుంచి గంట వరకు వీల్చైర్ కోసం ఎదురు చూస్తూ కూర్చోవలసి వస్తుంది. దీంతో కొంతమంది ప్రజలు తమ వృద్ధ తల్లిదండ్రులను మెల్లగా నడిపించుకుంటూ భుజాన మోసుకుంటూ పోలింగ్ బూత్ వరకు తీసుకువెళ్లి ఓటు వేయించారు. ఎన్నికల అధికారులు సరైన సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1 అవర్ అయింది మేము వచ్చి, వీల్ చైర్ ఇస్తా అన్నారు, అక్కడ కూర్చోబెట్టాం. మరి పెందలాడు వచ్చేసి ఓటు వేసుకుంటేనే కదా మనకి ఓటు హక్కు వినియోగించుకోవాలంటే. ఇప్పుడు మేము ఉన్నాం, ఇంకో గంట అయినా ఉంటాం. పెద్దవాళ్ళు నడవలేరు, ఆరోగ్యంగా లేరు, నించోలేరు. మరి వాళ్ళకి అవకాశాలు ఇస్తే వాళ్ళు అందరూ కూడా చక్కగా పర్సంటేజ్ ప్రకారం మనం ఓటు హక్కు వినియోగించుకోవడానికి, మంచి ఓటర్ని ఎన్నుకోవడానికి, మనం అన్నీ చేసుకోవడానికి రాజ్యాంగం ప్రకారం మనం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు వీల్ చైర్ ఇస్తా అన్నారు సార్, మన వాళ్ళే చెప్పారు ఎంట్రన్స్లోనే, కానీ ఇవ్వలే. గంట సేపు కూర్చున్నాం కానీ ఇవ్వలేదు. ఇవ్వాలి కదా వాళ్ళు, మరి ఇబ్బంది పెట్టడమే కావాలని. ఇప్పుడు మేము ఆగిపోతున్నాం, అంతో పాటు నడవలేరు, కళ్ళు కనపడవు. మరి అవకాశాలు ఇవ్వకపోతే ఎట్లా? అది ఇప్పటికైనా కొంచెం అవకాశం ఇస్తే సాయంత్రం వరకు ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా చక్కగా ఇన్ టైంలో ఓటు వేసుకొని బయటకు వస్తారు. అరగంట పైన కూర్చున్నారు. వీల్ చైర్స్ లేవా ఇక్కడ? వస్తే ఆమె పొట్టున్నాడు వెళ్ళిపోదామని. వీల్ చైర్స్ లేకపోవడం వల్ల ఇక్కడ వెళ్ళకుండా ఇక్కడ కూర్చుండిపోయారు. ఇక్కడ అధికారులను అడిగారా మరి? అడిగాం, వస్తాయి అంటున్నారు. ఏంటి వస్తాయి? ఒకటే ఉందంట, ఒకటే 2 ఉన్నాయండి. అంతే, ఒకటి మాత్రమే ఉందంట. వీల్చైర్ బయట వాడుతున్నారు. అక్కడ ఒకటి లోపలికి వెళ్ళింది, ఒకటి బయటకు వెళ్ళింది. సేపు ఆ గంట 10 నిమిషాలు అంటున్నారు. ఒక 20 నిమిషాలు చూసాం కానీ రాలేదు. సరే నిదానికి తీసుకెళ్తున్నాను. నడగలుగుతారు మరి ఆవిడ? నిదానం నడిపిస్తున్నా. అలాగే ఓటు వేయాలి కదా. మరి అసలు ఎన్నికల అధికారులు వీల్ చైర్ సౌకర్యం కల్పించాలి కదా పెద్దవాళ్ళ కోసం. వాళ్ళు చేయించాలి. వాళ్ళు ఆడవాళ్ళు ఆడు ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పినా మనం చెప్పినా కూడా వాళ్ళు ఇన్నే స్టేజ్లో లేరు. ఇప్పుడు వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు ఉంటున్నారు. ఇంత పెద్ద బూత్లో ఒకటే ఉందంట. 2 ఉన్నాయంటండి. ఒకటి లోపల ఉంది, ఒకటి బయటికి తీసుకెళ్లారని చెప్పారు. అందుకనే నిదానంగా తీసుకెళ్తున్నాను. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్లో తీవ్ర ఉధృతత కొనసాగింది. అటు వల్లభనేని వంశీ, ఇటు యార్లగడ్డ వెంకట్రావు వారి కార్లలో ఉండగా రోడ్డుపై ముస్తాబాద్ ఫ్లైఓవర్ దగ్గర ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఇక ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు సర్ది చెప్పి వెనక్కి పంపించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే క్యాండిడేట్ యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. దీంతో కార్యకర్తలు ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లు విసురుకున్నారు. అటు వల్లభనేని వంశీ, ఇటు యార్లగడ్డ వెంకట్రావు వారి కార్లలో ఉండగా రోడ్డుపై ముస్తాబాద్ ఫ్లైఓవర్ దగ్గర ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఇక ఇరు వర్గాల కార్యకర్తలకు పోలీసులు సర్ది చెప్పి వెనక్కి పంపించారు. అలాగే అంతకుముందు గన్నవరంలోని బాపులపాడు జెడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో జనసేన వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. జనసేన ఏజెంట్లను బయటకు పంపిస్తున్నారు అంటూ ఫిర్యాదులు రావడంతో పోలింగ్ కేంద్రం దగ్గరకు జనసేన సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు చేరుకున్నారు. వైసీపీ నేత గోసుల శివభారత్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోని జనసేన ఏజెంట్లను బయటికి పంపిస్తున్నారని చలమలశెట్టి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు నేతల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరగడంతో పోలీసులు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం మొగల్రాజపురంలోని శ్రామిక్ విద్యాపీఠ్ పోలింగ్ కేంద్రం వద్ద ప్రజలు ఉదయాన్నే బారులు తీరారు. ఉదయం 6:30 గంటల సమయానికే ప్రజలు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. యువ ఓటర్లతో పాటు వృద్ధులు, సీనియర్ సిటిజన్లు, పురుషులు, మహిళలు బారులు తీరారు. కొంతమందికి ఓటర్ స్లిప్లు అందకపోవడంతో ఓటర్ గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఓటర్ స్లిప్లు లేకపోయినా ఓటర్ కార్డ్ లేదా ఆధార్ కార్డు ఉంటే ఏ బూత్లో ఓటు ఉందో తెలుసుకొని లైన్లో నుంచోవాలని సూచించారు. ఓటర్ స్లిప్లు తెచ్చుకున్న వారికి బూత్ లెవెల్ ఆఫీసర్లు స్లిప్పులు చూసి ఏ బూత్లో ఓట్లు ఉన్నాయో చూసి ఆయా లైన్లలో వెళ్లమని సూచించారు. ఉదయం 7 గంటల సమయానికే సుమారు 200 మంది క్యూలైన్లో బారులు తీరారు. పోలింగ్ మందకొడిగా సాగిన ఓటర్లు క్యూలైన్లలో వేచి చూసి తమ ఓటు హక్కును వినియోగించుకుని వెళ్లారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు మేము సైతం అంటూ వృద్ధులు, వికలాంగులు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. వృద్ధులు, పిల్లలు తమ తల్లిదండ్రులను వీల్ చైర్లలో కూర్చోబెట్టి పోలింగ్ కేంద్రానికి తీసుకొస్తున్నారు. కొన్ని చోట్ల వీల్ చైర్లు సరిగా లేకపోవడంతో పిల్లలే తమ తల్లిదండ్రులను మెల్లగా నడిపించుకుంటూ పోలింగ్ కేంద్రాలకు తీసుకొస్తున్నారు. క్యూ లైన్లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా పోలింగ్ కేంద్రంలోకి తీసుకువెళ్లి ఓటు వేయిస్తున్నారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వృద్ధులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు పోలింగ్ కేంద్రాలకు భారీగా వస్తున్నారు. సామాన్య ప్రజానికంతో పాటు వృద్ధులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు మేము సైతం అంటూ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచి వస్తున్నారు. వికలాంగులు, వృద్ధుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. అయితే అవి సరిపడా లేకపోవడంతో ఒకరు వెళ్లి మళ్లీ వచ్చే వరకు వేచి చూడాల్సి వస్తుంది. ఓటర్లకు తగ్గట్టు వీల్ చైర్లు ఏర్పాటు చేయలేదని వృద్ధులు, వారి పిల్లలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ తల్లిదండ్రులను మెల్లగా నడిపించుకుంటూ పోలింగ్ కేంద్రాలకు తీసుకొస్తున్నారు. క్యూ లైన్లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా పోలింగ్ కేంద్రంలోకి తీసుకువెళ్లి ఓటు వేయిస్తున్నారు. 70, 80, 90 సంవత్సరాల వృద్ధులు కూడా ఓటు వేసేందుకు వచ్చారు. నడవలేని వృద్ధులను వారి పిల్లలు మోసుకుంటూ పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చారు. తమకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఓటును వినియోగించుకుంటున్నామని, ఓటు వేయడం తమ బాధ్యత అని తెలియజేశారు. బాధ్యతను విస్మరించకూడదని, మార్పు రావాలన్నా, మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలి అన్నా ఓటుతోనే సాధ్యమని వృద్ధులు తెలియజేశారు. ఓటు తప్పనిసరిగా వేస్తామండి మేము. ఎప్పుడు ప్రతిసారి ఓటు మాత్రం ఎప్పుడు వదిలిపెట్టలేదు, మిస్ అవ్వలేదు, తప్పనిసరిగా వేస్తాం. ఇప్పటికి ఎన్నిసార్లు వేశారు మీరు? అంటే నేను ఎలక్షన్ ఇది వచ్చిన దగ్గర నుంచి నాకు 18 నిండిన దగ్గర నుంచి 19 నిండిన దగ్గర నుంచి ఓటు కార్డు వచ్చిన దగ్గర నుంచి వేస్తున్నాను. దాదాపు 40 ఏళ్ళు ఉంటాయి. 40 ఏళ్ళ నుంచి వేస్తున్నాను అంతే. అప్పటికి ఇప్పటికి ఏమైనా మారిందా మీరు గమనించారా? మార్పు అంటే అప్పుడు మామూలుగా ఇవి ఉండేది, ఇచ్చి స్లిప్పులు ఇచ్చి పంపించేవాళ్ళు లోపలికి, అక్కడ సంతకం పెట్టి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్లు వచ్చినాయి, అది డెవలప్మెంట్. తర్వాత ఇళ్ళ దగ్గర 80 years దాటిన వాళ్ళకి ఇళ్ళకి పంపించటం, అలాగా ఇంటి దగ్గర. మీరు అప్లై చేయలేదా? 80 years రాలా, 80 రాలేదు, 71 ఇప్పుడు. ఎంతసేపు వచ్చినారు? 10 నిమిషాల్లో పంపించేశారు. 10 నిమిషాలు పంపించేశారు. నేను నిలబడలేని వాళ్ళు చూస్తున్నారు కదా, బాగానే సహకరించారు బాబు. నేను 60 ఏళ్ళ నుంచి ఇక్కడే వచ్చేస్తాను. ఈ ఒక్కసారి కూడా ఉపయోగించుకుందాం, తర్వాత ఏమో మనం ఉంటామో లేదు, భగవంతుడి దయ వల్ల. ఇప్పుడు కూడా పిల్లల కోసం ఆలోచించుకుని, పిల్లల భవిష్యత్తు కోసం ముందుకు పోవటమే లెక్క. మాదంటే అయిపోయింది, అది బాబు. 8:30కి వచ్చామండి, ఇప్పటికి అయింది. వేసాము ఇక ఓటు. ఎన్ని వేసానో నాకు తెలియదు, నాకు ఇప్పుడు 74. ఎన్నిసార్లు వచ్చినాయి ఓట్లు వేస్తానే ఉన్నా. మరి వేయాలి కదండి, వేయకపోతే పాడైపోద్ది కదా. ఉన్నన్నాళ్ళు వేసుకోవాలి మనం. అది ఓటు వేసారా? వేసేవండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఓటు? ఇప్పుడు 80 సంవత్సరాలు, 40 సంవత్సరాలు చేస్తాం. ఇదిగా ఫార్మాలిటీ కదా, దానికోసం తప్పదని వచ్చా. మన హక్కు కాబట్టి. సార్వత్రిక ఎన్నికల్లో యువ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. యువత ఉత్సాహంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసేందుకు తరలివచ్చారు. ఓటు వేసేందుకు భారీగా క్యూ లైన్లు ఉన్నా కూడా ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యువ ఓటర్లు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు విస్తృతంగా ప్రచారం చేయడంతో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. నగరంలోనే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న యువత ఓటు వేసేందుకు నగరానికి వచ్చారు. తమ తల్లిదండ్రులతో కలిసి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉన్నా కూడా క్యూ లైన్లో నిలబడి ఓటు వేసేందుకు వేచి ఉన్నారు. 1-2 గంటల సమయం పట్టినా వేచి ఉండి ఓటు వేసి వెళ్తున్నారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటేనే ప్రశ్నించే హక్కు ఉంటుందని తెలిపారు. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి, సంక్షేమం అందించే నాయకుడు, ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. ఎక్స్పీరియన్స్డ్ అయ్యాము, బాగుంది. అంటే ఎలాగంటే నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ట్రీట్మెంట్ కానీ, మన అధికారులు చెప్పడం కానీ? నార్మల్గా హ్యాపీగానే అయింది, ఫ్రీగానే అయింది. 2 hours పట్టింది, క్యూ టైం ఎక్కువ ఉంది. వాటర్ అవి ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా కొంచెం బాగుండేది. ఫస్ట్ టైం ఓట్ వేసినది ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకా బాగానే ఉంది.
ఇక్కడ కొంచెం షెల్టర్ ఇంకొంచెం బాగుండేది, వాటర్ సప్లై చేస్తే బాగుండేది, క్యూస్ కూడా అంత రష్గా ఉంది, అంతే మిగిలినంతా ఆల్ ఓకే. ఫస్ట్ టైం ఐఎమ్ ఓటింగ్. నేను నాకు తెలిసి 8-10 ఆ టైంకి వచ్చినట్టున్నా. The people were good, like they were like helping senior citizens and all, taking care of their health and all. So it's like the people line lo unna vallandaru chaala like felt good, nice seeing all of them. But it took like 2 hours తీసుకుంది for me to complete my vote, but it was a good experience, I guess, for the first time. Yeah, I would say it was good. ఫస్ట్ టైం ఓటేసాను, సో ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంతా స్మూత్గా జరిగింది అండ్ అంతా అర్థమయ్యేలా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. అండ్ the authority and all the people who were leading us were very responsible, and as a responsible citizen I have voted, and I request all of you to vote and make our country better. Yeah, they should think about the future of our state, future of our country, and the development, whoever it might be, but the development should be good and it should be useful for each and every age group of us. మన ఫ్యూచర్ కోసం ఓటేయాలి. మనం ఎంచుకునేదాన్ని కరెక్ట్గా ఎంచుకొని ఓటేస్తే రేపు మన ఫ్యూచర్ బాగుంటుంది, తర్వాత జనరేషన్కి అంతా బాగుంటుంది. ఫస్ట్ టైం ఓటేసాను, ఇదే ఫస్ట్ టైం వేసాను. లోపల వెయిటింగ్ టైం ఎక్కువ ఉంది, ఈవీఎం మిషన్స్ చాలా స్లోగా ఉన్నాయి లోపల. అదొక యాంగ్జైటీ, ఫుల్ క్రేజీగా ఉంది. కన్ఫర్మ్ ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఓటేయాలనేదే కోరుకుంటున్నాను నేను కూడా. ఫస్ట్ టైం ఓటేయడానికి వచ్చానికి అంతా బాగానే ఉంది. అంటే మనం చూసి వేసుకోవడమే, మనకి ఏదైతే మనకి అవసరమో మన పథకాలన్నీ చూసాం, కానీ మనకి చూసి వేసుకోవాలి మనం, అది మన హక్కు. ఇప్పుడు వచ్చేసి మనకి ఓటు అనేది ఒక 5 years మన గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అది చాలా ఇంపార్టెంట్. ఒక గవర్నమెంట్ లైక్ ఆ స్టేట్ డెవలప్ అవ్వడానికైనా లేదా అది ఏంటిది ఏదైనా అవ్వడానికైనా ఆ గవర్నమెంట్ వల్లనే ఉంటుంది. సో యూ హ్యావ్ టు చూజ్ బెటర్. అంటే మనకి అంటే ఉట్టి లైక్ సంక్షేమ పథకాలు అనేవి కాకుండా లైక్ అన్ని ఓవరాల్ డెవలప్మెంట్, జాబ్స్ అన్నీ చూసేవారు. ఒక స్టేట్ డెవలప్ ఇంపార్టెంట్ కాబట్టి. ఫస్ట్ టైం ఓటేసాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫర్ ద బెటర్ ఫ్యూచర్ ఆఫ్ ఏపీ. 1.5 hour వెయిట్ చేసాం. మనమే వచ్చి ఓటేయకపోతే ఇంకెక్కడ మార్పు, ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. ఓటేయకపోతే ప్రశ్నించే అధికారమే లేదు. మార్పు ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. 1 గంట పట్టిందండి, గంట పైనే పట్టింది ఓటేయడానికి. బాగుందండి, కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది, బాగుంది. ఓటు కంపల్సరీగా వేయాలండి. మొత్తం సమాజం బాగుండాలంటే మనం మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి కదా. సో ఖచ్చితంగా అందరూ వచ్చి ఓటు వేయండి. అది ఓట్ అనేది మన రైట్. ఒక 18+ వచ్చిన తర్వాత మన ఫ్యూచర్ కోసం ఓట్ వేయటం అనేది మన రైట్. సో దూరమైనా కూడా పొద్దున్నే వచ్చేసి వేసాము. మేము మార్నింగ్ 8కి వచ్చాము, ఇప్పుడు దాకా పట్టింది 8, 9, 10, 11, 2.5 hours పట్టింది. ఎంతసేపు వెయిట్ చేసారు? మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎగ్జైటెడ్ అనిపించింది కొంచెం. ఓటు అందరికీ బాగా యూస్ఫుల్. అందరూ ఓటు వేయాలి. రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ప్రతి ఒక్కళ్ళు ఓటు వినియోగించుకోవాలి, మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఓటు యూస్ చేసుకోవాలి. ఎండవేడిమి సమయాన్ని లెక్క చేయకుండా ప్రజలు ఓటు హక్కును సద్వినియోగపరుచుకుంటున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పట్టుదల, ఒక ఆలోచనతో తాము అనుకున్న ప్రభుత్వం రావాలన్న ఉద్దేశంతో ప్రజలు ఉత్సాహంగా ఓట్లు వేసేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఒక ఓటు హక్కు, వారికి కలిగినటువంటి హక్కుని, ఓటు హక్కుని సద్వినియోగపరుచుకున్నారు. సద్వినియోగపరచుకోవడమే కాదు, వారందరిలో కూడా ఒక పట్టుదల, ఒక ఆలోచన, వారు అనుకున్నటువంటి ప్రభుత్వాలు మళ్ళీ రావాలని, ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎండార్స్ చేస్తూ వారు ఓటు వేసినట్టుగా. మరీ ముఖ్యంగా మహిళలు ఒక ఓటు వేయడానికి సుమారుగా రమారమి 3 గంటల సమయం పడుతుంది. 3 గంటల సమయం పట్టినప్పటికీ కూడా అందరూ కూడా, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, యువకులు కానీ, కొత్తగా ఓటు వచ్చినటువంటి దాదాపుగా 6,000 మంది కొంత పైచిల్లరగా కొంత ఓటు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. వారందరూ కూడా క్యూ లైన్లో నుంచుని ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా, వారు అనుకున్నటువంటి, వారికి తోడుగా ప్రభుత్వం ఉంటుందని, ఆ ప్రభుత్వం మళ్ళీ రావాలని వారు అనుకున్నట్టుగా మనకి స్పష్టంగా ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ సరళి కానీ, పోలింగ్ శాతం కానీ మనకు అర్థమవుతోంది. కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది. కాబట్టి ఈ 6 గంటల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి.
మంచి పౌరులు చెడ్డ వ్యక్తులు రాజకీయ పార్టీలకు ఓటు వేస్తే ప్రజాస్వామ్యానికి హాని జరుగుతుందని సెంట్రల్ నియోజకవర్గ ఇండియా కూటమి సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిగురుపాటి బాబురావు అన్నారు. సింగనగర్లో చిగురుపాటి బాబురావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు ప్రజలు వేసే ఓటు దేశ రాష్ట్ర భవిష్యత్ నిర్ణయిస్తుందని, రాబోయే కాలానికి భద్రత కల్పిస్తుందని బాబురావు అన్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు కుమ్మక్కై డబ్బుల పంపకాలు చేస్తే అధికారులు పూర్తిగా చేతులు ఎత్తివేశారని బాబురావు విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము ఓటు అడిగామని, భ్రమలకు భిన్నంగా ఓటు వేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు విఫలం చెందారని ఆరోపించారు. అనేక ఆంక్షలు పెట్టారు, కానీ డబ్బు పంపిణీని పూర్తిగా చేతులు ఎత్తేశారు. పబ్లిక్గా అంతమంది రాత్రిపూట పనిచేవాళ్ళు ఇప్పుడు పట్టపగలే పనిచేస్తూ ఉన్నారు. అంటే ధన రాజకీయాల మీదే ఇవాళ ఆధారపడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క సంక్షేమాన్నో అభివృద్ధినో చూసో ఓటు అడిగేటువంటి పరిస్థితి లేదు. దానికి భిన్నంగా మేము సిపిఎంగా అదే రకంగా ఈరోజు ఉన్నటువంటి ఇండియా కూటమి తరపున ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఓటు అడగాం. ఖచ్చితంగా జనం ఈ భ్రమలకి భిన్నంగా ఇవాళ ఓటు వేస్తారనే నమ్మకం మాకుంది. దీన్ని ఇప్పటికైనా సరే ప్రజలు గమనించి తప్పనిసరిగా సరైన తీర్పునిస్తారనే ఆశాభావంతో ఉన్నాం. ఆ రకమైనటువంటి తీర్పు వస్తుందని మేము ఆశిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.